ఆ కార్యాలయం తగలబడినప్పుడు నేను అక్కడే లేను కనుక ఇది నేను చేసిన తప్పుడు ఫిర్యాదు అని చెప్పి కోర్టులో చెప్పించాలని బలవంతాన ఆయన్ని హింస పెట్టి ఒప్పించారు. ఒప్పించిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ విజయవాడ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కోర్టు ఉంది. ఆ కోర్టులో సాక్ష్యం చెప్పించారు. తర్వాత ఈయన్ని ముందే వీడియో రికార్డ్ చేస్తే ఆ వీడియోను కూడా కోర్టులో ఇచ్చారు. కేసు ఉపసంహరించుకున్నాడు. నన్ను ఏం చేయలేదని చెప్పారు కదా అని ఇక బ్రహ్మాండం, మన ప్లాన్ బాగా పారిందిలే అనుకున్నారు. మళ్ళీ విజయవాడ నుంచి తీసుకెళ్ళి విశాఖపట్నంలో ఇద్దరు ప్రముఖులు ఉన్నారు. ఒకరు ఆయన A7 శివరామకృష్ణ ప్రసాద్, A8 లక్ష్మీపతి నిమ్మ. వీళ్ళిద్దరూ అక్కడ మళ్ళీ ఆయన హింసకు గురి చేశారు. ఇతను బెదిరించడమే కాకుండా తల్లిదండ్రులు నీ కుటుంబాన్ని సర్వనాశనం చేసేస్తాం, నీకు దిక్కు మొక్కు ఎవరు లేరని చెప్పి